ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎక్కువగా అంటే వైధవ్యం కలిగిన స్త్రీలని శుభకార్యాలకి దూరంగా ఉంచుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఎదురుపడ్డారు అనగానే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకని గురువుగారు? ఇది చాలా కొన్ని లక్షల మంది స్త్రీలకి వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేటువంటి ప్రశ్న అండి. కేవలము కూడా స్త్రీ అంటే ఒక స్త్రీకే పడదు అంటారు, చూశారండి. అదే కారణం ఇది. ఎందువల్లనంటే వైధవ్యం ఇవాళ వచ్చి ఉండొచ్చు, కానీ ఆవిడ పూర్వ సువాసినియే. అయితే వైధవ్యం కలిగిన స్త్రీకి మనం ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు పూర్వంలో ఏం రాసేవారమ్మా? గంగా భాగీరథి సమానురాలైన. అంటే గంగను మనం ఎంత అద్భుతంగా కొలుస్తాం. గంగలో మునిగితే మన పాపాలన్నీ పోతాయి అని ఎంతో గొప్పగా మనం కీర్తిస్తూ ఉంటాం. అటువంటి గంగని భూమి మీదకి తెచ్చినటువంటి వాళ్ళు భాగీరథుడు. ఆయన తండ్రి గారు, ఆయన తాతగారు ముగ్గురు కూడా 30 లక్షలు 30 సంవత్సరాలు 30,000 సంవత్సరాలు జపం చేసుకుంటూ 1,00,000 సంవత్సరాలు పూర్తి చేస్తే ఆవిడ భూమి మీదకి వచ్చింది. అంటే అంతటి పవిత్రంగా మన పూర్వీకులందరూ కూడా కొలిచేవారు. గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికో చెల్లెలు గారికో అనుకుంటూ. అంతటి గొప్ప పదాన్ని మన వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారంటే కేవలం కూడా భయం అండి. ఏదో జరుగుతుంది అని. ఎందుకు జరుగుతుంది? జరగాలని రాసి పెట్టి అని ఉన్న తర్వాత ఆగుతుందా? ఆగదు. అటువంటి దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వివాహానికి పిలవద్దు, శుభకార్యాలకి పిలవద్దు, బొట్టు పెట్టించుకోవద్దు అంటారు. నేనైతే ఒకటి చెప్తానమ్మా, అన్ని పనులు చేయవచ్చు. ఎందువల్లనంటే వివాహమైనప్పుడు, అంటే వివాహం కావడానికి ముందు జన్మించినప్పుడు ఆమెకి నల్లటి బొట్టు పెట్టారు దిష్టి తగలకుండా. పెరుగుతున్న కొద్దీ కూడా గాజులు వేశారు, పట్టీలు పెట్టారు, బొట్టు పెట్టారు, పూలు పెట్టారు. ఒక నల్లపూసలు ఒకటేగా రాంది, మిగిలినటువంటి 4 దేవర్ నుంచి ఆమెకు వచ్చినాయి. భర్తతో పాటు వచ్చినటువంటిది మంగళసూత్రం లేదా నల్లపూసలు, ఇవి మాత్రమే. దానికి 5వతనంగా పేరు. భర్త వెళ్ళిపోయినంతరము కూడా ఇవన్నీ కూడా తీసివేయాలనేటువంటిది ఉన్నది. ఎందువల్ల ఉన్నది? దానికి వెనకాల ఎంతో అద్భుతమైనటువంటి ఆచారాలు ఉన్నాయండి. అవి మనం పెట్టుకున్నవే. ఈ స్త్రీ ఇలా ఉండాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రోద్బలం చేయలేదు. పూర్వకాలంలో ఏంటంటే ఒకే విధానంగా అనుసరించేవారు. కష్టపడ్డా నష్టపడ్డా వివాహం చేసుకున్నామంటే మన ప్రాణం పోయేంత వరకు అతనే నా భర్త అని స్థిరంగా ఉండేటువంటి వారు. అందుకని భర్త వెళ్ళిపోతే వారు ఈ ఎదుటి మనిషికి అందంగా కనిపించకూడదు అనే ఒక ఉద్దేశంతో కేశవ పని అంటే గుడి చేయించుకోవడం కానీ, తెల్ల బట్టలు కట్టుకోవడం కానీ, తెల్ల చీర కట్టుకుని ఉంటుంటారు మొహం బొట్టు లేకుండా. అలా కనుక ఉన్నట్లయితే ఆ స్త్రీ వంక ఎవరు చూడరు. కనుక ఇంకొక మనిషికి అందంగా కనిపిస్తే ఆ మనిషి మన మీద ఎలాంటి ఆలోచనలైనా ఉంటాయి. ఇలా గుండు చేయించుకొని చీర కట్టుకొని కనుక ఉన్నట్లయితే కనుక అందవికారంగా ఉంటే మన వంక ఎవరు చూడరు అనే ఒక ఉద్దేశంతో తనకు తానే స్త్రీలు నియమించుకున్నారు. మరి కొంతమంది సతీ సహగమనంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఇంకొక పురుషుడికి మనం ఇది అవ్వద్దు అని చెప్పి. అది పూర్వం నుంచి వస్తున్నటువంటి దాన్ని ఏ ఒక్క ప్రత్యేకంగా ఈ పురుషుడు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పి ఎక్కడ చెప్పబడింది లేదండి. తనకు తాను తన జీవితాన్ని కాపాడుకోవాలి, భర్త లేని జీవితం నాకు ఎందుకు అనుకుంటూ తనకు తాను అలాంటి నిర్ణయాలు తీసుకుని పెట్టుకున్నారు కట్టుబాట్లుగా. అది పోను అర్థం మారుకుంటూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు వైధవ్యం గురించి అడిగారు కదా, ఇప్పుడు ఒక మాట అడుగుతా, మీకు బాధ కోపం రాదు కదా. అంటే ఇప్పుడు వైధవ్యం కలిగిన స్త్రీలని, సుమంగళి కలిగిన స్త్రీలను మనం గుర్తుపట్టలేకపోతున్నాం. నిజమే అండి, గుర్తుపట్టలేకపోతున్నాం. వీళ్ళు మెళ్ళో మంగళసూత్రం ఉండదు, వాళ్ళకి మెళ్ళో మంగళసూత్రం ఉండదు. ఏం చెయ్యాలి? ఏమనాలి ఎవరిని మనం? ఒకవేళ ఎవరైనా నమస్కారం పెడితే దీర్ఘ సుమంగళి భవన్ దీవించాలన్నా భయం వేస్తుంది. అది అంటే వివాహమైందో అవ్వట్లేదో తెలియదు, కళ్యాణ ప్రాప్తి వస్తువుని దీవించాలన్నా భయమే, దీర్ఘ సుమంగళి భవన్ దీవించాలన్నా భయమే. ఏమని దీవించాలి? మనస్సులో అమ్మ నీకు మంచి జరుగుగా కానీ కోరుకోవడం తప్ప ఏం చేయలేం మనం. అటువంటి స్థితి వచ్చేసింది ఇవాళ. అయితే స్త్రీలని కుంకుమార్చడానికి పనికిరాదు, ఈ మాటలన్నీ కూడా బూటకమేనండి.
శుభ్రంగా ఆమె గాజులు వేసుకోవచ్చు. తన మనస్సు తన దగ్గర ఉంటే చాలు. ఓకే. అమ్మవారి ఆరాధనలు, కుంకుమార్చన చేసుకోవచ్చు. అన్నిట్లకి శుభ్రంగా వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి సందేహము లేదు. కేవలము కూడా కొంతమంది స్త్రీలకే స్త్రీలు పడదు అన్నట్టుగా, పాపం వివాహమై సంతానం లేటైతే అమ్మాయిని పిలవద్దు అంటాము. ఒకవేళ భర్త లేదంటే భర్త లేడమ్మని ఎలా పిలుస్తారు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు బొట్టు ఉండొచ్చు కాగా, కొంతకాలం పోతే నీ పరిస్థితి అదే కదా. అంతే అండి. ఆ రోజు నాడు నిన్నెవరన్నా అలా చూస్తే నీకు ఎంత బాధ వేస్తుంది. ఆ మాట నేను వాళ్ళంటే అవతల వ్యక్తికి ఇంకెంత బాధగా ఉంటుంది. ఈ ఒక్క కొంచెం ఆలోచన మనం చేయలేకపోతున్నాం. వైధవ్యం అనేటువంటిది శాపం. ఆ శాపం అనేటువంటిది నీకు రాకుండా చూసుకో. ఇప్పుడు ఎవరు ఏమన్నప్పటికీ జరిగినా జరగకపోయినా వైధవ్యంలో ఉన్నటువంటి స్త్రీని కనుక మనస్సును కష్టపెడితే ఆమె ఒక మాట అంటే జరుగుతుంది. గట్టిగా తిట్టిన తర్వాత ఉండమ్మ బొట్టు పెడతాంటే ఒప్పుకుంటారా? లేదండి. నేనేమంటానంటే, ఒకటి, వైధవ్యం గల స్త్రీని దేవతామూర్తిగా చూడండి. కాదు కూడదని దూరం వెళ్ళిపోండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తిడతా, నేను నా అవసరానికి పిలుస్తాను, ఇంట్లో కార్యక్రమం దీనికి దానికి పిలుచుకుంటాను, కానీ శుభకార్యాలకి పిలవను అనేటువంటి పదార్థం కనుక చేసినట్లయితే, ఒకవేళ ఏదైనా కారణం చేత ఆమె మనస్సులో కనుక బాధ ఉన్నట్లయితే ఆమె దీవెన ఎలా వస్తుంది తెలుసమ్మా? నెగిటివ్గానే ఉంటుంది. చెప్పేస్తా, మొహమాటం ఏముంది అందులో. నమస్కారం పెడితే దొంగ నమస్కారాలు పెడితే నాలాగా కలకాలం జీవించమ్మా అని. వాళ్ళు ఎప్పుడు కూడా అలా కోరుకోరు. ఈ యొక్క బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి మరొక స్త్రీకి ఈ బాధ రాకూడదనే కోరుకుంటారు. కానీ వీళ్ళు చేసేటువంటి కొన్ని అనవసరమైన పనుల వలన వాళ్ళు మనస్సు విరిగిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాకపోతే చాలా నాలాగా చల్లగా జీవించమ్మా అంటారు. చాలదా అండి వెంటనే వాళ్ళకి ఇబ్బందులు అవడానికి? ఎంత బాగున్నా మనసు బాధపడ్డప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది గురువుగారు. వైధవ్యం అనేటువంటిది మనిషికి కాదమ్మా, మనస్సుకి. మనస్సుకే వైధవ్యం, మనిషికి కాదు. ఎందుకు అనంటే మనస్సు మన దగ్గర ఉంది అన్నప్పుడు మనల్ని ఏమీ చేయలేదు. మనస్సు మన దగ్గర లేనప్పుడు సుమంగళి అయితే మాత్రం ఏముందమ్మా? అంటే ఏదైనా ఒక మంచి చెడు అనేటువంటిది మనస్సుకు సంబంధించిన విషయం. 2-3 ఇదే విషయం అడిగారు మొన్న రీసెంట్గా. నేను ఒకటే అన్న, వైధవ్యం కలిగిన స్త్రీ వివాహం చేసుకోవచ్చా అని అంటే, అవతల వ్యక్తి కనుక పురుషుడు చేసుకోవడానికి సంయుక్తంగా ఉన్నట్లయితే శుభ్రంగా చేయవచ్చమ్మా. ఎందువలన అదేంటండి చేసుకోకూడదు అంటారు కదండి అంటే, మంచిది. పురుషుడికి భార్య వెళ్ళిపోతే 3 నెలలు కాకముందు వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. అవునండి. అటువంటిది స్త్రీ అనేటువంటిది, ఆమెకి వివాహం అయింది, భర్త వెళ్ళిపోయాడు, 1-2 పిల్లలు ఉన్నారు, పుట్టింటి వాళ్ళకి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఆ స్త్రీ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ కూడా భర్త లేని స్త్రీని ఏ పురుషుడు కూడా మంచిగా చూస్తాడండి? ఆ కళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా తేడాగా మాత్రమే చూస్తాయి. బయటికి మాత్రం చాలా గొప్పగా సంస్కారవంతులాగా మాట్లాడతారు, కానీ మనస్సు మాత్రం కుసంస్కారంతో నిండి ఉంటుంది. అటువంటి మనుషుల మధ్య అంటే పళ్ళ మధ్యలో నాలికలాగా తనను తాను కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఎంత పిల్లలకి తిండి పెట్టాలంటే ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేస్తే 100 మంది చూపుల నుంచి తప్పించుకుంటూ ఉండాలి. ఇటువంటి ఇబ్బందులు పడేదానికన్నా వివాహం చేసుకుని హాయిగా ఇంట్లో ఉంటే భర్త చూసుకుంటాడు. 2, వివాహం చేసుకుంది, అయినా ఉద్యోగం చేసుకోవడానికి అతను కనుక నాకు అభ్యంతరం లేదు చేసుకుంటే, వివాహం చేసుకుంది కాబట్టి తన భర్త గురించి తన సంతోషంగా దేనికే ఇది కాదు ఇంకో ఉద్యోగం అన్నట్టుగా చేసుకోగలుగుతుంది. అలా కాకుండా వివాహం చేయడానికి వీలు లేదు ఉన్నప్పుడు ఆమె ఉద్యోగం చేసుకుని ఉంటే, ఇది కాదు ఇంకోటి ఇదిగా ఎన్ని ఉద్యోగాలు మారుతుంది? 10 ఉద్యోగాలు మారుతా ఆమె పేరు మీద, ఆమె మీద క్యారెక్టర్ బ్యాడ్ అని కూడా ముద్ర వేస్తారు. మన వాళ్ళందరూ కూడా ఒక మనిషి బాగుంటున్నాడు అంటే ఎంతవరకు వాడిని నాశనం చేద్దామని ప్రయత్నం చేసి, కొంచెం చెడు నాశనం అయ్యే ప్రయత్నం కనిపిస్తుంటే బదనాం చేసేస్తారు. నిజమే అండి. అటువంటిది కంకణం కట్టుకొని ఉంటాడు. అటువంటి స్త్రీకి పాపం కడుపులో కూడా రక్షణ లేకుండా పోయిందండి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎవరో ఏదో అంటారనేటువంటిది విషయం అనవసరం అండి. అనేటువంటి నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మంచిది అంటే మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వైధవ్యం కలిగిన స్త్రీ మీకు ఎదురొస్తే మీరేం చేస్తారో మీకు డౌట్ రావచ్చు. మీరు నమ్మండి నమ్మకపోండి, మా మేనమామ భార్య, మా మేనమామ గారు చనిపోయారు. చనిపోయినటువంటి సంవత్సరానికో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను నా భార్య వెళ్ళాం. 1 గంట ఉన్నాం, భోజనం చేసాం, బయటకు వస్తుంటే అక్కడ కుంకుమ బొలనట్టు బొట్టు పెట్టుకోరా అమ్మాయి, బొట్టు పెట్టుకోమ్మా అంది. అత్తయ్య నువ్వు బొట్టు పెట్టచ్చు కదా అన్న. నేను ఎట్లా పెడతారా అంది. చేతితో తీసి పెట్టు అన్న. ఒకసారి అటు చూసింది. అత్తయ్య ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇవాళ నీకు వైధవ్యం రావచ్చు, నువ్వు సువాసినిగా ఉన్నప్పుడు ఎన్ని పూజలు పునస్కారాలు చేసావు నా మనసుకి నాకు తెలుసు. సావిత్రి నోములు అని చెప్పి ఎన్ని రకాల పూజలు చేసి మడిగట్టుకుని ఉన్నావు నా మనసుకి నాకు తెలుసు. అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు. మంచిది, నాకు లేని నొప్పి నీకెందుకు? మా ఆవిడ వంక చూసా,
నాకు అభ్యంతరం లేదండి అంది. మా అత్త చేత బొట్టు పెట్టించుకుంది. మరి నేను బాగానే ఉన్నా కదా, నా భార్య బాగానే ఉంది కదండి. అవును. ఇది నేనేదో అబద్ధం చెప్తున్నాను, నిజంగా పెట్టించుకుంటారా నాతో అంటే ఈ క్వశ్చన్ ఎవరికైనా వస్తే వాళ్ళు నాతో పాటు వస్తే మా అత్తయ్య వాళ్ళకి తీసుకెళ్తాను. ఆవిడ చెప్తుంది ఉమ్, సంధ్యా సమయంలో చక్కగా భోజనం అయిపోయింది, ఒక్కసేపు ఉన్నా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా గోధూలిక సమయం 5:30, 6 సంధ్యా సమయం బొట్టు పెట్టించింది, బయలుదేరేశాను. ఉమ్, దానివల్ల నాకైతే ఏ ఇబ్బంది కలగలేదు కదండి. మరి అంతకంతకు నేను ఎదుగుతూనే ఉన్నాను, బాగానే ఉన్నాను, నేను నా భార్య నా పిల్లడు బాగానే ఉన్నాం కదా. అవును. కేవలం కూడా మన మనస్సుకి సంబంధించి ఇది మనకు భయం అనుకుంటే ఏదైనా భయమే. అవునండి. ఇది పనికిరాదు అనుకుంటే ఏది పనికిరాదు. ఉమ్, ఇది పనికొస్తుంది అనుకుంటే ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఉంటాయి, వైధవ్యం ఉంది పాపం ఆవిడికి. ఆవిడ ఎన్ని పెళ్ళిళ్ళు చూసి ఉంటుంది, అవును. ఎంత అనుభవం ఉంటుంది. ఉమ్, అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెడితే సుఖంగానే ఉంటారు మినహాయిస్తే వాళ్ళు ఏమి బాధపడరు కదండి. వాళ్ళు బాధపడి వీళ్ళని ఇబ్బంది పెట్టరు కదా, ఉమ్, సుఖంగా ఉంటారు. కానీ ఈ ఆలోచన అనేటువంటిది మనలో ఎవరికి లేదండి, అనకూడదు కానివ్వండి, ఉమ్, కొడుకులకి కూడా లేదండి. ఒకవేళ తండ్రి చనిపోతే అమ్మ వైధవ్యంతో ఉంది ఉమ్, అని చెప్పి పక్కన కూర్చోబెట్టేస్తారు. అంటే ఏదైతే నా తల్లి, నా కన్న తల్లి వైధవ్యంతో ఉంటే ఎలా ఉంటాయి, నా కన్న తల్లి కదా అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అమ్మ నువ్వు కూర్చోమా అని చెప్పి చెప్పలేకపోతున్నారు. ఎందువలన ఏమన్నా అవుతుందేమో అని చెప్పి. మంచిది, అటువంటి వాళ్ళ దగ్గర ఆ తల్లి ఉండకపోవడం మంచిదండి. అంటే వేరేను కదా నేను అనేది. ఉమ్, స్త్రీకి గౌరవం అనేటువంటిది భర్త ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు, తండ్రి కావచ్చు, కొడుకులు కావచ్చు, ఉమ్, ఆ అమ్మాయి తండ్రి కావచ్చు గాక ఎవరైనప్పటికీ కూడా ఆయన లేని లోటు, నా భర్త ఉన్నట్లయితే నాకు ఇది కొనిపెట్టేవాడు కదా, ఉమ్, ఆయన లేడు కాబట్టి ఇది నేను కొనుక్కోలేకపోయినటువంటి బాధ ఆమె కలగకూడదు. అవును. కలగకూడదంటే కొడుకులు కావచ్చు, ఆమెను కన్నా తండ్రి కావచ్చు ఉమ్, చూసుకోగలగాలి. ఎందువలన ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు కానివ్వండి, ఉమ్, వివాహం అయ్యేంత వరకు తండ్రి, వివాహం అయిన తర్వాత భర్త, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు, వీళ్ళ ముగ్గురు యొక్క యోగక్షేమాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటుందండి. తన ఒక జీవితంలో తనకు కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వదిలేసుకుంటూ ఉమ్, తన కోసమే కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. అటువంటి స్త్రీకి వైధవ్య రాగానే అసలు వీళ్ళందరూ కూడా కాకుల్లాగా పొడుస్తారండి. అది నాకు బాగా బాధేస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, వాళ్ళ దగ్గర లేనిదేంటి. ఈ విషయానికి వస్తే సుమంగళి స్త్రీల కన్నా వైధవ్యం కలిగినటువంటి స్త్రీల దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం మంచిది అంట. ఎందువల్లనంటే ఉమ్, సుమంగళిగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను, ఉమ్, మెల్లోటువంటి మంగళసూత్రాన్ని హ్యాంగర్కి తగిలించడం. అటువంటి వాళ్ళు భర్త పేరు చెప్పుకోవడానికి కూడా, అంటే భర్త ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడేవాళ్ళు. భర్త పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు, ఇంకా నీకెందుకు, నేను దీర్ఘ సుమంగళి పైన దీవించమంటావు. హా, ఇటువంటివి చాలా ఉన్నాయమ్మా. అయితే వైధవ్యం కలిగినటువంటి స్త్రీలని ఎవరైనా కనుక అవహేళన చేసినా, ఉమ్, అవమానంగా చూసినా ఓకే. ఖచ్చితంగా మరుసటి క్షణం అంటే తర్వాత వాళ్ళకి జరిగేటువంటిది అదే ప్రాప్తి. కాబట్టి ఏ ఒక్క స్త్రీ కూడా మామూలుగానే ఒక స్త్రీని విమర్శించవద్దు. ఉమ్, వైధవ్యం కలిగినటువంటి స్త్రీని నీకు కుదిరితే ఆకు వేసి అన్నం పెట్టు, ఓకే. అంతే మినహాయిస్తే అనవసరమైన మాటలతో కనుక మనస్సుని కష్టపెట్టినట్లయితే ఖచ్చితంగా అదే గతి పునరుత్పత్తి అవుతుంది మీ ఇంట్లో. కాబట్టి అటువంటి పరిస్థితి చేయకపోవడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైనటువంటిది నా అభిప్రాయం. ఓకే. అయితే గురువు గారు చాలా మందికి పెళ్ళైన కొద్ది రోజులకే వైధవ్యం అనేది వచ్చేస్తుంది. అవును. ఎందుకని గురువు గారు? వివాహమైన కొద్ది రోజులకి వైధవ్యం వస్తుందంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో అవును గురువు గారు. వివాహానికి జాతకాలు చూస్తున్నప్పుడు ఉమ్, ఆ నక్షత్రాలు కలవలేదు అని అంటే ఉమ్, పేర్లు మార్చమంటారు. అవునండి. పేర్లు మార్చి జీవితం మారిపోతుందండి. మన బుద్ధి మారాలి. ఉమ్, పేరు మార్చండి, ఈ పేరు పెట్టండి, జీవితం బాగుపడుతుంది. ఉమ్, అరే అసలు నక్షత్రంలోనే దోషం ఉంది. ఓకే. వాళ్ళిద్దరికీ అసలు తారాబలం చంద్రబలం కుదరలేదు. ఉమ్, ఆ జన్మతహాగా ఉండేటువంటి విధానం కుదరలేదు అన్నప్పుడు నేను పేరు మార్చుకుంటానంటే ఇది ఎంతవరకు కరెక్టు? నువ్వు పేరు మార్చుకున్నావు అనుకో, అమ్మాయిని తిట్టకుండా ఉంటున్నావా, అమ్మాయి నిన్ను తిట్టకుండా ఉంటుందే, లేదు కదా. నీ బుద్ధి మార్చుకో. ఉమ్, ఆ బుద్ధి మార్చుకోకుండా అలానే ఉంటా అంటే ఎన్ని పేర్లు మార్చుకుంటే ఏమవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఉమ్, ఇది కుదరలేదు అన్నప్పుడు వదిలేయాలండి. ఆ అమ్మాయి ఎంత అందంగా అయినా ఉండొచ్చు, ఆ అబ్బాయి ఇంకెంత అందంగా అయినా ఉండొచ్చు. కాక అక్కడ అందం కాదు కదా ప్రధానం, జీవితం కావాలి. అవునండి. ఇప్పుడు ఎంతో మంది అందంగా ఉంటారని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఉమ్, ఎంత బాధాకరంగా ముగుస్తున్నాయనేటువంటి విషయం రోజుల్లోనే కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది మనస్సు. ఉమ్, ఆ మనస్సు అనేటువంటిది చీకటిగా ఉన్నప్పుడు ఎన్ని లైట్లు వేస్తే ఉపయోగం ఏముంది, లేట్ దిగని చీకటి వచ్చేసింది. కాబట్టి ఆ జాతక విధానంలో కలవలేదు. ఉమ్, కలవనప్పుడు
ఇంకొక జీవితాన్ని నాశనం చేసేటువంటి అర్హత మనకు లేదు. పేరు మార్చుకుంటాము, వాళ్ళ కట్నం ఎక్కువ ఇస్తుందనో, లేదంటే అమ్మాయి బాగుందనో, లేదంటే వీడికి ఎక్కువ ప్యాకేజీ ఉందనో, ఇటువంటి దృష్టిలో ఉంచుకొని పేర్లు ఈ పేరు మార్చేసుకొని చాలంటారు. నష్టపోతే ఎవరంటే నష్టపోయేది? మనమే. ఆ పిల్లవాడో ఉమ్, పిల్లో నష్టపోతారు. అంతే. దాదాపుగా పిల్లే నష్టపోతుంది. ఎందుకంటే మగవాడికి రెండో వివాహం అన్నా, మూడో వివాహం అన్నా అంటారు. అదే స్త్రీకి రెండో వివాహం అంటే రెండో వివాహం చేసుకుంటుంది. వెంటనే అదేదో చేయరాంది భూతమాతలాగా ఫీల్ అవుతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది తేడా ఎక్కడుంది? స్త్రీ పురుషుడు కేవలం అక్షరాలు, అంతకుమించి తేడా ఎక్కడా లేదే. ఆ స్త్రీ లేకపోతే పురుషుడు ఉండలేడు, పురుషుడు లేకపోతే స్త్రీ ఉండలేదు. సో పురుషుడికి మూడో పెళ్ళైనప్పటికీ కూడా స్త్రీ సిద్ధపడాలా, స్త్రీకి రెండో వివాహం అంటే పురుషుడు సిద్ధపడడా? ఇది ఎక్కడ ధర్మం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం మార్చగలమా దీన్ని? లేదండి. ప్రయత్నం చేయాలి. బాబు జాతకాలు కుదరలా, అమ్మాయికి వైధవ్యాన్ని వద్దు, ఓకే. లేదా అమ్మాయికి ఇంకొక వివాహం చేసే పరిస్థితి వద్దు. బాలేదు అన్నప్పుడు దీనికి ఏదైనా పూజ చేయించండి, పులిహార కలపండి. కలుపుదాం, పులిహార బాగానే ఉంటుంది. తర్వాత ఇవాళ బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఎల్లుండికి పాడైపోతుంది. అంటే జీవితకాలం పులిహార కలుపుతూ ఉండాలండి. అంటే పూజలు పురస్కారాలు జీవితకాలం దానికి బాగాలేదు అండి, ఆ జాతకాలు కలవలేదు, మంచిది వద్దు, వదిలేసేద్దాం సంబంధం. అది శ్రేయస్కరం. దానికి ఏదో సంబంధాలు కలపాలని చెప్పి దానికి ఏదో పూజలు పురస్కారాలు చేస్తే ఆ క్షణం వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఇది కూడా కలిసి ఎక్కువ రిఫ్లెక్షన్ తగులుతుందమ్మా. కాబట్టి అటువంటి వాటిని వదిలేయగలిగితే ఆమె జీవితానికి మంచి జాతకం దొరకపోతుందా, అతని జీవితానికి దొరకపోతుంది, ఎక్కడో రాసి పెట్టే ఉంటుంది. ఎందుకు తొందరపాటు చర్యతోటి దీనికి మార్చాలి, దానికి మార్చాలి, ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటే మన జీవితాలు బాగుపడట్లా. మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక అనాథకి జన్మనిస్తున్నాం. నాకైతే అదే అనిపిస్తుందండి. ఇంకొక అనాథకి జన్మనిస్తున్నాం, అంతకుమించి మనం ఏం చేయట్లా. ఇంకొక అనాథకి జన్మనిచ్చే బదులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకుండా అనాథని తెచ్చుకొని పెంచుకోవడం మంచిది. వాడు ఎట్లాగో అనాథ అవుతాడు, వీళ్ళిద్దరు విడిపోయినా వాడు అలానే ఉంటాడు. అంతేగాని పెళ్లి చేసుకొని ఒకరిని ఇద్దరిని కొని వీళ్ళు కొట్టుకు చచ్చి విడిపోయి ఇంకోటి ఏదో జరగవు, వాళ్ళని అనాథం చేసేటువంటి దానికన్నా ఇవన్నీ ఎంతో ఉంటాయి జాతకంలో. కాబట్టి అంత పరిస్థితి లేకుండా బాగాలేదు అన్నప్పుడు ఇంకొకసారి చూడని మాట లేకుండా మంచిది వదిలేసుకుందాం అనుకోవటం అనేటువంటిది అటు కుటుంబానికి ఇటు కుటుంబానికి కాకుండా మధ్యలో పుట్టబోయే మూడో వ్యక్తికి అనాథం చేయకుండా కాపాడిన వాళ్ళు అవుతారమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. మూర్ఖంగా నిజంగా మీరు చెప్పినట్టు పేర్లు మార్చటము ఇవన్నీ చేసి పెళ్లిళ్ళు మోస్ట్లీ అలానే జరుగుతున్నాయి గురుగారు. నిజంగా అలాంటిది ఈ వీడియో అందరికీ చేరి అలాంటి ఉద్దేశం నుంచి కొంతమంది అయినా బయటపడాలని కోరుకుందాం గురుగారు. థ్యాంక్ యూ అండి.